40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. తెలంగాణలో అధికారంలోకి రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే విచారణ విషయంలో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరన్న వార్తలు గుప్పమంటున్నాయి. దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతూ ఉంటే, మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణను పరిమితం చేయాలని అంటున్నారట. ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం, మంత్రి ఎవరి ఆలోచనకు తగ్గట్లు వాళ్లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ ఒక భాగం మాత్రమే. దీంతో ఈ బ్యారేజీ కుంగడం వరకే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావు అనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. మొత్తం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిగితేనే గత ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి అంతా బయటకు వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అటు సంబంధిత మంత్రి మాత్రం మేడిగడ్డ వరకే విచారణ పరిమితం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రి మధ్య విజిలెన్స్ అధికారులు నలిగిపోతున్న పరిస్థితి ఉంది. చివరికి ముఖ్యమంత్రి ఆదేశాలనే పాటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం పేరుతో మొదలైన దానినే తెలంగాణ ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్లు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 1,27,872 కోట్లకి పెంచింది. ఒక్క మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికే 3,625 కోట్లు ఖర్చయింది. అయితే 2022 జూలైలో వచ్చిన వరదలకి మేడిగడ్డలోని కన్నేపల్లి పంప్ హౌస్ దెబ్బతిని 500 కోట్ల రూపాయలకి పైనే నష్టం జరిగింది. ఇప్పటికీ అదనపు టీఎంసీకి చెందిన 5 మోటార్లు అందుబాటులోకి రాలేదు. ఇక మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కూడా కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే దాదాపు అడుగు మేర వంతెన కుంగిపోయింది. 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టులో ఇంత దారుణమైన లోపాలు బయటపడడం దేశంలోనే సంచలనంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి మేడిగడ్డ కుంగుబాటు కూడా ఒక కారణమైంది. ఈ నేపథ్యంలో కనీసం 4 నెలల పాటు విచారణ జరిగితేనే లోపాలన్నీ బయటపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారు. మంత్రి మాత్రం మేడిగడ్డకే విచారణ పరిమితం చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఒకవేళ 20 రోజుల్లో నివేదిక ఇచ్చినా తర్వాత సమగ్రంగా విచారణ జరిపించాలని సీఎంఓ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారణ జరిపిన కాగ్ 2 సార్లు నివేదికలిచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 1,000 కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని స్పష్టం చేసింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి పంపులు, మోటార్లు, ఇతర పరికరాల కోసం కేవలం 4 ప్యాకేజీల్లోనే ఏకంగా 5,188 కోట్లు అదనంగా ముట్టాయని కాగ్ తెలిపింది. మిగతా 17 ప్యాకేజీల్లో కూడా పనులు జరిగినందువల్ల ఈ అవినీతి సొమ్ము మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అదంతా వదిలేసి మేడిగడ్డకే పరిమితం కావాలని సంబంధిత మంత్రి పట్టుబడడం అనుమానాలకి తావిస్తోంది. మేఘా కంపెనీని విచారణ నుంచి తప్పించేందుకే మొత్తం ప్రాజెక్టుపై విచారణ వద్దుంటున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఇందులో మతలబు ఏంటనేది మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరిగితే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.